యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తున్నారనే పుకార్లను కేంద్రం కొట్టిపారేసింది. 2000కు పైగా జరిపే లావాదేవీలపై 18% జీఎస్టీ విధిస్తున్నట్లు వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రకటించింది. అవన్నీ నిరాధారమైనవని, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేవీ లేవని తెలిపింది. 2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలని ప్రభుత్వం పరిశీలిస్తోందనే వాదనలు పూర్తిగా అబద్ధమని, తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు. ఇది ఎటువంటి ఆధారం లేని ప్రచారం. ప్రస్తుతం ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన లేదు. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. దేశంలో డీమానిటైజేషన్ తర్వాత ప్రజలకు యూపీఐ సేవలను ఫిన్టెక్ కంపెనీలు చేరువ చేశాయి. ఈ క్రమంలో మారుమూల పల్లెలకు సైతం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వ్యాప్తి చెందింది. ఇదంతా సాధ్యం కావడానికి ఒకటే కారణం. యూపీఐ చెల్లింపుల మీద ఎలాంటి ఛార్జీలు, అదనపు ఖర్చులు లేకపోవటమే. ఎందుకంటే భౌతికంగా డబ్బు వాడినప్పుడు కూడా ప్రజలకు ఇదే వెసులుబాటు ఉండేది కాబట్టి. అయితే త్వరలోనే భారత ప్రభుత్వం 2000 పైబడి చేసే ట్రాన్సాక్షన్లకు 18% చొప్పున జీఎస్టీని వసూలు చేయనుందనే ప్రచారం జరిగింది. ప్రజల జీవితంలో యూపీఐ వినియోగం సాధారణ చర్యగా మారిపోయిన తరుణంలో పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు దీనిని ఒక పెద్ద మార్గంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందనే వార్తలు వచ్చాయి. చాలా మంది ప్రజలు దీనిపై ఆగ్రహంగా ఉండగా, ఇది అమల్లోకి వస్తే సాధారణ వినియోగదారుల నుంచి చిన్న వ్యాపారుల వరకు అందరిపై అదనపు భారాన్ని కలిగిస్తుందనే ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తున్నట్లు వస్తున్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.